హలో ఆంటీ, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లిఫై యువర్ లైఫ్ విత్ పావని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి ఒక్కరోజు నా డే ఎలా ఉండబోతుంది అనేది వ్లాగ్ చేస్తున్నానండి. చూసి ఎంజాయ్ చేయండి. అయితే ఇది థర్స్డే వ్లాగ్ అనమాట. ఆ రోజు నేను సాయిబాబా బుక్ స్టార్ట్ చేశాను చదవడం అనేది. ఇంకా అయితే అప్పటికే మనకు 11 అయిపోయిందండి టైం. నేను ముందుదంతా ఏం షూట్ చేయలేదు, ఇంకా అప్పటి నుంచే నేను షూట్ చేస్తున్నాను. ఇంకా చూసేయండి. ఇంకా ఈ బుక్ విషయానికి వస్తే ఇది మనం థర్స్డే స్టార్ట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వచ్చే లోపల కంప్లీట్ చేసేయాలండి. అంతే, పెద్దగా ఇంకేం ఉండదు. ఇంకా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాటిని ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. హలో, ఈరోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, ఇంకా ఆల్రెడీ కొంచెం షూట్ చేసేసాను. దేవుడి పూజ అనేది అది 11కి స్టార్ట్ చేశాను. ఇంకా 11కి అయిపోయింది, ఇప్పుడు 12 అయిపోయింది. ఇంక ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసే టైం అనమాట. ఇంకా ఇప్పుడైతే ఈరోజు నేను లంచ్కి లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లెమన్ రైస్ ఇంకా బంగాళదుంప తాలింపు చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇంకా మరి స్టార్ట్ చేసేద్దాం. రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టేసాను. ఇంకా ఇప్పుడు దాన్ని ఒకసారి వాష్ చేసేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమే. కిచెన్ అంత నీట్గా ఉండదు, మీరు ముందు దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అంటే పెద్ద పట్టించుకోకండి, నీట్గా ఉండేదే అని చెప్పేసి. ఇంకా ఆన్ చేసేసాం. రైస్ అయితే అయిపోతుంది. ఇంకా మనం పులిహారకి తాలింపు చేసుకోవాలి కదా, అవి రెడీ చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ పులిహార తాలింపుకి ఫస్ట్ ఇంకా మనం పచ్చిమిరపకాయలు అనేవి కట్ చేసి పెడుతున్నాను. ఇంకా వంట చేసేది అంతా నేను మ్యాక్సిమం చూపించట్లేదండి. పులిహార ఇది అనేది జనరల్గా అందరికీ తెలిసిందే కదా, ఇంకా కాబట్టి రెసిపీ అంతా నేనేం షేర్ చేయట్లేదు, జస్ట్ చేసేది కొంచెం చూపిస్తున్నాను అంతే. ఇంకా ఇక్కడ బంగాళదుంప కట్ చేస్తున్నాను. అది మనం ఉర్లగడ్డ చేసుకుంటాం కదా, తాలింపు చేసుకుంటాం కదా, దానికోసం. ఇక్కడ మీకు ఒక టిప్ అనమాట. మీరు ఇప్పుడు కుక్కర్ అనేది మనం పెడతాం కదా, ఈ మూత పెట్టేప్పుడు ఇది కొంచెం తడపాలి. ఈ బెల్ట్ అనేది, గాస్కెట్ అనేది, దీన్ని మనం ఒకసారి వాటర్లో తడిపి అప్పుడు పెడితే మనకి కుక్కర్ అనేది పేలకుండా, ఒకసారి సడన్గా పేలిద్ది. అలాంటి ఎక్స్పీరియన్స్ నేనే ఒకసారి ఫేస్ చేశాను అనమాట. సో అట్లా పేలిద్ది, అలా పేలకుండా ఉండడం కోసం మనం ఇది ఒకసారి మూత పెట్టేప్పుడు ఒకసారి తడిపి కనుక పెడితే కొంచెం సేఫ్. ఇది ఒక సేఫ్ ప్రికాషన్. ఆయిల్ వేసుకుందాం లైట్గా. ఇక్కడ ఇంకా పులిహోరకి తాలింపు వేస్తున్నానండి. ఇంకా అంతా మీకు తెలిసిందే కదా. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను, ఇంకా తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఒకటేసారి వేసేసి అప్పుడు మనం కాసేపు మూత పెట్టేసాము అంటే అప్పుడు అవి చిట్లుతాయి కదా, కాబట్టి చిట్లకుండా మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ తర్వాత తీసేస్తే అది కొంచెం మనకు సేఫ్టీ అనమాట, సేఫ్ ప్రికాషన్ లాగా అది కూడా. ఇప్పుడు ఇంకా మూత తీసేసి ఇంకా మనం రిమైనింగ్వి వేస్తాం కదా, అవన్నీ ఏమైనా ఉంటే ఇంకా అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. అయితే నేను పులిహోరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం మినపప్పు, శనగపప్పు, ఇంకా గ్రౌండ్ నట్స్ అవి వేసుకోవచ్చు. అయితే గ్రౌండ్ నట్స్ అయితే నేను తినను, నాకు పెద్దగా ఇష్టం ఉండదు, ఇంకా అవి వేసుకోవట్లేదు. ఇంకా అక్కడ పులిహార అయిపోయిందండి, ఇంకా మిగిలిందంతా చూపించట్లేదు. ఇంక ఇక్కడ నెక్స్ట్ బంగాళదుంప తాలింపుకి చేస్తున్నాను. ఇంకా బంగాళదుంప అనేది నేను ఆల్రెడీ కుక్కర్లో ఉడకపెట్టేసాను. ఇంక ఇప్పుడు ఓన్లీ తాలింపు వేసేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి అలా పెట్టేసుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే మనకు అది పైన బంగాళదుంప అవుటర్ సర్ఫేస్ అనేది మనకు కొంచెం క్రిస్పీగా అవుతుందన్నమాట. అందుకని అలా పెట్టేశాను. ఇంకా అక్కడ నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీదేమో మజ్జిగ చారు కోసం తిరగమాత వేస్తున్నాను. అంతే, మజ్జిగ చారుకు కూడా వాటికి పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం అవి కూడా కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా దంచేసుకొని అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పోపు వేసేసుకొని ఇంకా ఆల్రెడీ ముందుగా దంచి పెట్టేసుకున్నది అది కూడా వేసేసుకొని అది కూడా మళ్ళీ మనం ఎక్కువసేపు ఏమి వేయించకూడదండి, బాగోదు. జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే. ఇంకా మగ్గ పెట్టేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే అంతే. తర్వాత మనం మజ్జిగ అనేది కొంచెం అదేంటి కవ్వంతో ఏం చేస్తారు,
కవ్వంతో చిలికాక కవ్వంతో చిలికేసుకున్న తర్వాత అందులో కలిపేసుకోవడమే అంతే. ఇంకా మజ్జిగ చారు అని చాలా ఈజీ రెసిపీ, త్వరగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బంగాళదుంప అనేది అవి కొంచెం మగ్గిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, పసుపు అనేది నేను ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడే వేసేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. ఇంకా ఉప్పు, కారం అన్నీ వేసేసి కాసేపు అది కూడా ఆ ఉప్పు కారం అనేది ఆ ముక్కలకి అంతా బాగా పట్టేలాగా కాసేపు కలిపేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. అది కూడా చాలా ఈజీ రెసిపీ అనమాట, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా అలా చేసేసాను. ఇంకా బంగాళదుంప అయిపోయేలోపు ఇక్కడ మజ్జిగ చారు కూడా కలిపేసుకుంటే, అది పోపు వేసినంత వేసి కలిపేసుకుంటే అక్కడ మజ్జిగ చారు కూడా అయిపోతుందండి. ఆ వంట అంతా అయిపోయింది. ఇంకా పులిహోర కూడా కలిపేసాను. మై ఫేవరెట్ అనమాట లెమన్ రైస్. ఇంకా ఇదంతా సర్దాలి, చూడండి ఎలా ఉందో. ఇదంతా సర్దేసుకుందాం. మొత్తం సర్దేస్తున్నాను. ఇంకా అంతే అండి, మనం మల్టీ టాస్కింగ్గా 2-3 వర్క్స్ అనేవి ఒకటేసారి చేసుకోవాలి. ఇప్పుడు కర్రీస్ అయినా కానీ అంతే, ఒకటి చేసుకున్న తర్వాత ఇంకోటి చేసుకుందాంలే అని అనుకుంటే మాత్రం మనం ఎక్కువ వర్క్స్ అనేవి చేసుకోలేము ఒక రోజులో. కాబట్టి 2-3 కలిపి మనం వెంటనే ఫాస్ట్ చేసేసుకోవాలి. ఇది హౌస్ వైఫ్కి ఒక టిప్ అనమాట. ఇంకంతే మొత్తం సర్దేసుకున్న తర్వాత ఆ స్టవ్వి కూడా అవన్నీ క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఈవినింగ్కి వంట చేసుకున్నప్పుడు మళ్ళీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం అలానే ఉంటే అసలు మళ్ళీ మనకు అది చేయాలి ఏం పెద్దగా ఇంట్రెస్ట్ రాదు కదా, ఎవరికైనా అంతే కదా. ఇంకా ఇక్కడ ఈ క్లీనింగ్వి ఇవన్నీ మీకు జనరల్గా చూపించాల్సిన అవసరం లేదు, కానీ ఇవన్నీ చూపిస్తున్నాను ఎందుకంటే మీకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది కదా. ఇవన్నీ వీళ్ళే చేస్తున్నారు మనం కూడా చేయొచ్చు అని కొంతమంది బద్ధకంగా ఉన్నవాళ్ళు, కాబట్టి వాళ్ళ కోసమని చూపిస్తున్నాను అంతే. ఇంకా నేను కూడా అంతే అండి, చాలామంది యూట్యూబర్స్ కిచెన్ క్లీనింగ్ అవన్నీ చూసి నేను కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, అందుకే నేను కూడా మీతో షేర్ చేశాను. ఇంకా ఇది మాది మెనూ అనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్కి. ఇంకా పులిహార, బంగాళదుంప. ఇంకా మేము ఇద్దరమే ఉండేది కాబట్టి ఇంకా క్వాంటిటీ అనేది మేము చాలా తక్కువగా చేసుకుంటాము. ఇంకా అది ఒక పూటకే అనమాట, కాబట్టి ఇంకా కొంచెమే చేసుకున్నాము. ఇంకా అది మా మెను. ఇంకా ఇక్కడ మొత్తం తీసుకొచ్చేసి ఇంకా హాల్లో పెట్టేసాము. ఇంకా మా వారు వచ్చాక తినేసేయాలి. హలో ఆల్. సో ఇప్పుడు టైం అనేది 2:30 అయిందండి. సో మా లంచ్ అనేది ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఇంకా అయితే ఇప్పుడు నేను మార్నింగ్ సాయిబాబాది బుక్ అనేది కొంచెమే చదివాను. సో ఇంకా అది రిమైనింగ్ అంతా ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాలి. అది మార్నింగ్ కొంచెం స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది, ఉదయమే మొత్తం కంప్లీట్ చేయాలి అనేది ఏం లేదు. తర్వాత మనకు పనులు ఉంటాయి కాబట్టి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఖాళీ టైం దొరుకుతుంది. సో ఇప్పుడు నేను దాన్ని కంప్లీట్ చేసేస్తాను. సో ఇంకా అది కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. ఇంకా ఇక్కడ ఆ రోజు చదివేది రిమైనింగ్ దాంతో కొంచెం మిగిలిందని చెప్పాను కదా, ఇంకా అది చదివేస్తున్నాను. ఫస్ట్ డే మనకు కొంచెం తక్కువగానే ఉంటుంది చదివేది, సెకండ్ డే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. హలో. సో ఇప్పుడు టైం 5 అయింది. ఇంకా బుక్ చదవడం అయిపోయాక ఒక న్యాప్ వేసి వచ్చాను. ఇంకా ఇప్పుడు 5 అయింది. ఇప్పుడు నేను టీ చేసుకోవాలి, ఇంకా గ్రీన్ టీ చేసుకోవాలి. సో ఇంకా డైలీ మ్యాక్సిమం గ్రీన్ టీనే తాగుతాను. ఇంకా ఓన్లీ సండే ఎప్పుడైనా హాలిడే వస్తే మాత్రం టీ, కాఫీ అవి తాగుతాను అంతే. తీసుకున్నాక మనం ఎక్కువసేపు మరగపెట్టకూడదండి. మ్యాక్సిమం 30 సెకండ్స్ టు ఒక 1 మినిట్ లోపలనే మనం మరగపెట్టాలి. అంటే కాకపెట్టాలి. ఎక్కువసేపు కాకపెడితే అది మళ్ళీ మనకి టాక్సిన్ లాగా మారిద్దంట. సో ఇంకా అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇది కొంచెం కూల్ అయ్యాక హనీ వేసుకోవాలి. మరీ హాట్ వాటర్లో కూడా హనీ వేసుకొని తాగకూడదంట కదా. సో ఇక్కడ మనకి ఇంకా గ్రీన్ టీ అనేవి గోరువెచ్చగా అయిపోయాయండి. ఇంకా ఇప్పుడు మనం దాంతో ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ వాటర్ అనేవి ఒక గ్లాస్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత కొంచెం హనీ, కొంచెం లెమన్ వేసుకోవాలి అంతే, ఇంకా అయిపోతుంది. ఇంకా తాగేయచ్చు గ్రీన్ టీ అనేది అంతే.
అయితే ఇంకా గ్రీన్ టీ తీసుకొని బయట కూర్చొని ఇంకా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా గ్రీన్ టీ అనేది ముగిచ్చేస్తానమాట. ఇంకా యాక్చువల్గా మేము ఉండేది తమిళనాడులో. అయితే నాకు తమిళ్ అస్సలు రాదు, కొంచెం కొంచెమే వస్తుంది. అది కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది అంతే. అది కూడా పక్కింటి ఆంటీ దగ్గర డైలీ మాట్లాడుతూ ఇంకా నేర్చుకుంటున్నాను. మీరు కూడా తమిళ్ లాంగ్వేజ్ని, నా తమిళ్ కష్టాలని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. என்னது ஓ செல்லோட ஸ்டாண்டு கிச்சன்ல வச்சுக்கிறீங்களா அது அப்படியே குக்கிங்க்கு என்ன குக்கிங் போட்டீங்க திரும்பி எனக்கு vlog பண்ணிட்டேன் ஆண்டி, vlog ஷூட் பண்ணிட்டேன் ஆண்டி. என்னது vlog a day in my life னு ஒரு டே ஃபுல் டே வீட்ல என்ன பண்ணிட்டேன் அது vlog என்ன பண்றீங்க அப்படிங்கறது முடிச்சு ஆண்டி. முடிச்சிட்டியா? அதுல என்ன இருக்கும் ஹிஸ்டரி? பாபாவோட வந்து బాబా బర్త్ టు డెత్ వరకు ఫుల్ హిస్టరీ, లైఫ్ హిస్టరీ இருக்கு. லைஃப் ஸ்டோரி நல்லா இருக்கா? நல்லா இருக்கு ஆண்டி. குட்டி குட்டி நிறைய ஸ்டோரிஸ் இருக்கா. நிறைய இருக்கா? குட்டி குட்டி ஸ்டோரிஸ். பிஆர்சி எல்லாமே ஓன்லி சண்டே மட்டும் போய் வந்துட்டோம். சண்டே செகண்ட் சாட்டர்டே ஃபோர்த் சாட்டர்டே ஹாலிடே இருக்கு. அப்போ வந்து ஆமா, ஏன்னா உங்களுக்கு ஃப்ரீ அப்பதான் சார் வந்து நைட் 9:30 9 o'clock அப்ப வரும்போது வந்து நீங்க கிளம்பி போறதுக்குள்ள அங்க க்ளோஸ் பண்ணிடுறாங்க. సరే కదా, తమిళ్ తెలుగు రెండు మిక్స్ చేసి మాట్లాడేస్తున్నాను. అయితే పర్వాలేదు, ఈ మధ్య కొంచెం నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అంతా డిషెస్, ఇప్పుడు వాటిని క్లీన్ చేయాలి. ఇవన్నీ వాష్ చేసేసరికి మోర్ దెన్ 30 minutes పట్టిందండి. ఇంకా ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను కదా. ఇంకా ఇప్పుడు నిజంగానే పనులు కూడా ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా సింక్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేస్తే అప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అంతే కదండి, హౌస్ వైఫ్ అంటే మనకి ఇంకా అవే ఉంటాయి ఎక్కువ పనులు అని చెప్పేసి మొత్తం అవే ఉంటాయి. ఇంకా అవి ఈరోజు మొత్తం డిషెస్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు క్లీన్ చేసుకున్నవి అవన్నీ డిషెస్. హలో, ఇంక ఇప్పుడు డిషెస్ అన్ని వాష్ చేసేసాను కదా. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను కాస్త. ఇప్పుడు ఇంకా దీపారాధన చేయాలి. ఈవినింగ్ అయిపోయింది కదా, 6:30 అయింది. ఇంకా ఈవినింగ్ సాయంత్రం సంధ్యాసమనం అని చెప్తారు కదా, ఆ దీపారాధన చేయాలి. అయిపోయాక కలుద్దాం. ఇంకా ఇక్కడ సాయంత్రం దీపారాధన అనమాట. ఇంకా డైలీ మార్నింగ్ మా హస్బెండ్ దీపారాధన చేసి వెళ్తాడు. ఇంకా ఈవినింగ్ మాత్రం డైలీ నేనే దీపారాధన చేస్తానండి. ఇంకా ఈరోజు వీడియోలో మ్యాక్సిమం మీకు దేవుడి పూజలు అవే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఇంకా బుక్ అయితే డైలీ ఏం చదివేది లేదు. ఇంకా ఈ వీకే స్టార్ట్ చేశాను, అది ఓన్లీ 1 వీకే ఉంటుంది. ఇంకా ఈ ఈవినింగ్ రొటీన్ దీపారాధన అయితే ఇంకా డైలీ ఉంటుంది. ఇంకా అంతే, అప్పుడు మనకు కొంచెం పీస్గా అనిపిస్తుంది అనమాట. ఇంట్లో అగరబత్తి వాసన అవన్నీ వచ్చినప్పుడు కూడా మనకు కొంచెం ప్రశాంతంగా దేవాలయం ఎన్విరాన్మెంట్ అవన్నీ ఉంటాయి, బాగుంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయంట. ఇంకా ఇప్పుడు డిన్నర్ చేసే అంటే తినడం కాదు, వండే టైం సమయం ఆసన్నమైనది. ఇంకా ఇప్పుడు నైట్కి నేను ఇది చేస్తున్నాను. ఈ ఆకు పేరు అయితే నాకు కూడా తెలీదు, జస్ట్ మామూలుగా తాలింపు చేసేస్తాను అంతే. సో స్టార్ట్ చేసేద్దాం. ముందు దీన్ని వాష్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ ఆకుకూరని వాష్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఆకుకూర అనేది మురికి కాలువ దగ్గర అట్లా పెంచుతున్నారంట. కాబట్టి మనం ఆకుకూరని కంపల్సరీ 3 times అన్న మినిమం వాష్ చేసుకోవాలి. ఇంకా సో ఇక్కడ నేను ఆకుకూర వాష్ చేసేస్తాను. అయితే నేను మీకు 3 times మొత్తం ఏం చూపించట్లేదు, జస్ట్ వాష్ చేసేది మాత్రమే చూపిస్తున్నాను అంతే. ఇంకా వాష్ చేసేసుకున్న తర్వాత మనం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని కొంచెం వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచేసుకొని ఇంకా వాష్ చేసుకున్న ఆకుకూర కూడా మొత్తం వేసేసుకోవాలి.
ఇంకా అంతే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే కాసేపు మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఇంకా కాసేపు కలిపేసుకొని ఒక పొడి అనేది ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటాము, వెల్లుల్లితో చేసుకున్న పొడి. ఇంకా అది వేసేసుకొని మనకు కావాల్సిన అంత ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని తినేయడమే, అంతే అండి. ఆకుకూర తాలింపు చేయడం అనేది చాలా ఈజీ రెసిపీ అండ్ మనకు చాలా హెల్తీ రెసిపీ కూడా. సో మీరు కూడా మీ డైట్లో ఆకుకూరను కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత అది మగ్గే లోపల ఇంకా ఈలోపు మనం చపాతీ పిండి కూడా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకుంటే అది కూడా కాస్త నానిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం చపాతీ చేసేటప్పుడు చపాతీలు కూడా మెత్తగా వస్తాయి. ఇక్కడ చపాతీ పిండి కలిపే అప్పుడు మనం వాటర్ అనేవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి కలిపితే అప్పుడు మనకు చపాతీలు అనేవి మెత్తగా వస్తాయంట. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కార్న్ కూడా ఉడకబెడుతున్నానండి. మ్యాక్సిమం డిన్నర్కి కార్న్ ఇంక్లూడ్ చేసుకునేలాగే చూస్తాము వీలైనంత వరకు. ఇంకా అంటే అది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అంట. ఆ కార్న్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కార్న్ కూడా మేము డిన్నర్లో మ్యాక్సిమం ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా అది కూడా ఒక సైడ్ ఉడకపెట్టేసి అంతలోపల ఇంకా ఇదేంటి ఆకుకూర కూడా అయిపోతుంది. ఇంకా చపాతీ రెండు అయిపోయాక చపాతీ కాల్చేస్తే ఇంకా మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ స్కిన్ కేర్. అంటే ఫస్ట్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా నేను నీమ్ పౌడర్, కొంచెం పెరుగు, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసి అది పేస్ట్ లాగా చేసేసి అది అప్లై చేసుకుంటున్నానండి. ఇది మనకి ట్యాన్ రిమూవ్ చేస్తుంది, యాక్నీ రిమూవ్ చేస్తుంది. ఇంకా ఇది ఎక్కువగా మనకి ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత వర్క్ చేసినా కానీ కనీసం 30 మినిట్స్ అయినా 30 to 1 అవర్ అయినా కానీ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకొని మన స్కిన్ కేర్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఈ రోజుల్లో అయితే కంపల్సరీ అది మాత్రం. ఇంకా ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోయే లోపల మళ్ళీ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటానండి. ఇంకా అదైతే మీకు చూపించట్లేదు ఎందుకంటే ఇంకా మీకు బోర్ కొట్టేసింది కదా. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా ఇది అంటే డ్రై అయ్యే వరకు ఇంకా టైం వేస్ట్ చేసి ఖాళీగా ఉండకుండా వాష్ చేసేసుకుంటే మనకు పని అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనం కొంచెం త్వరగా నిద్రపోవచ్చు అనమాట. మీరు ఫేస్ ప్యాక్ ఏదైనా అప్లై చేసేటప్పుడు ఫేస్కి ఇంకా ప్లస్ నెక్ కూడా కంపల్సరీ అప్లై చేయాలి అండి. అప్పుడు మళ్ళీ ఫేస్ ఒక్కటి మనకు కొంచెం తెల్లగా కనిపించి నెక్ డార్క్గా కనిపిస్తే చూడడానికి అస్సలు బాగోదు. కాబట్టి ఇంకా అంతా డ్రై అయిపోయాక ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇంకా నాకైతే ఫేస్ కొంచెం సాఫ్ట్గా అయింది అనిపించిందండి. ఇంకా నీమ్ పౌడర్ అయితే అప్పుడు లాస్ట్ టైం ఈషాకి వెళ్ళాను కదా, న్యూ ఇయర్ వ్లాగ్లో చేశాను కదా, అక్కడ తీసుకున్నాను. వాళ్ళు అక్కడ కెమికల్స్ ఏమి యాడ్ చేయరు, ఇంకా న్యాచురల్గానే ప్రిపేర్ చేస్తారు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఏమైనా వస్తాయి అని చెప్పేసి భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంకా తర్వాత ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మనకు ఆ గ్లో అనేది మార్నింగ్కి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటున్నాను. ఇంకా అంతే, ఆ రోజుకి స్కిన్ కేర్ అనేది ఇంకంతే కంప్లీట్ అయిపోతుంది. హలో, సో బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయిందండి. ఈరోజు నా డే అనేది ఇలా గడిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లిఫై యువర్ లైఫ్ విత్ పావని. సో మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక గంట బెల్ వస్తుంది కదా, మీరు దాన్ని గట్టిగా కొట్టేసేయండి. అప్పుడు నేను ఇలా వీడియో పెట్టేస్తే మీరు అలా చూసేయచ్చు. బాయ్ బాయ్.